నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో విచారణ వేగవంతం చేయాలి పోలీస్ అధికారులకు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశం మహిళా సాధికారతే వైఎస్ఆర్ ప్రభుత్వ లక్ష్యం ఆసరా కార్యక్రమంలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి కరాటే కళ్యాణి అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ బట్టబయలు ఛేదించిన కేపీహెచ్బి బాలానగర్ ఎస్ఓటి పోలీసులు ప్రతి కేసు ఫైల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో విచారణ వేగవంతం చేయాలని పోలీస్ అధికారులకు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు బాపట్లలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలోని డీఎస్పీలతో ఎస్సీ ఎస్టీ కేసులపై సమీక్ష నిర్వహించారు జిల్లాలో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము నమోదైన కేసుల వివరాలు వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు కేసు ఫైల్ను స్వయంగా పరిశీలించి సదరు కేసులలో దర్యాప్తు నిందితుల అరెస్టు ఛార్జ్ షీట్ దాఖలు తదితర విషయాలలో తగిన సూచనలు సలహాలు సూచించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులు అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టాలని అన్నారు కేసుల విచారణ సమయంలో బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సూచించారు నిర్దేశిత కాల వ్యవధిలో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి సమర్థవంతమైన ట్రయల్ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు అడుగుతుంటే వాళ్ళు అడంగారంగా ఊళ్ళో పెద్దలు పెట్టి అడంగారంగా నాకు ఒక చెక్ ఇచ్చారు సార్ అంత ముందే ఇస్తాను ఇప్పుడు అటెండ్ జరిగి మా సంబంధం అనేది అంటారు భర్త గారు అమ్మాయిని అనుభవించిందంటే ఆ ఒక్కడే కట్టాలి సంతకం చేయమన్నారు సార్ పోలీసులు నేను లేదు కేసు ఎట్లా కొట్టేస్తారన్నాను సార్ వెళ్ళిపోయారు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళా నాకు ఫోన్ చేస్తామన్నారు ఎప్పుడు కొట్టేశారు కేసు 3 సంవత్సరాల కింద వచ్చారు సార్ అప్పుడా మళ్ళీ రాలేదు సార్ ఏం జరిగింది పెట్టాను సార్ పాపం బియ్యారు చుట్టూ నరికారు పార్టీషన్ మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని బాలాయపల్లి మండలంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు వైఎస్ఆర్ ఆసరా 3వ విడత కార్యక్రమం నిర్వహించారు బాలాయపల్లి మండల పరిధిలోని సంఘమిత్ర సభ్యులకు 3,85,00,000 చెక్కును 533 గ్రూపులకు నెదురుమల్లి అందజేశారు ఆసరా పథకం ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి 3వ విడత నగదు జమ అవుతాయని రామ్ కుమార్ రెడ్డి తెలిపారు బాలాయపల్లి మండలి బంగారు తల్లులందరికీ నమస్కారం. పెట్టారు కదా వాళ్ళకి ఏదైనా నచ్చితే కొడతారు తప్పట్లో మేము ఏదైనా మంచి చేస్తే ఓట్లేస్తారు నచ్చిన వాళ్ళ ఇంటికి పంపిస్తారు అంతేనా రాజలక్ష్మ కొడుకుగా గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కలిగించారు ఆ పరంపరలో నమ్మి బీఫామ్ ఇచ్చి ముఖ్య
నాయకులందరికీ చెప్పాడు. ఆనం రామనారాయణ అనే వ్యక్తికి ఓటేసి గెలిపించారు. వెంకటగిరి ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. వారి రుణం ఏ విధంగా తీసుకోవాలి అని నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. నేను చాలా సీనియర్ నాయకుడిని. నాకు తెలిసి ఒక 2-3 నెలల మీద మాట్లాడటం మొదలుపెట్టాడు. సరైన పద్ధతి అది. ఒక చిన్న విషయం చెప్పడం వదిలేసిన రెడ్డి గారిని స్వయంగా అసెంబ్లీలో అనరాని మాటలు అన్నాడు. బీఫామ్ ఇచ్చి ఇక్కడ పంపించాడు. నాయకులు కలిసికట్టుగా పనిచేశారు. మీరందరూ ఓటేశారు. మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ నటి కరేటి కళ్యాణి ఫిర్యాదు చేశారు. కృష్ణధర్మ రక్షణ సంస్థ పేరుతో విజయవాడ వేదికగా కెల్లా దుర్గారావు ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ధర్మరక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మహిళల సౌందర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. త్వరలో కేడీఆర్పై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆదివట్ల కళాపీఠం అధ్యక్షురాలు కళ్యాణి తెలిపారు. ఈ సృష్టి మొదలైంది స్త్రీ వల్ల. సృష్టి ఆది అంటే ఏది మొదలవ్వాలన్నా ఎవరైనా సరే మహానుభావులందరూ కూడా అమ్మ కడుపునే పుడతారు. అలాంటి తల్లికి మాతృవత్ పరధారేషు అన్నారు మన భారతదేశంలో. మన మాతృభూమి గురించి, మన భారతదేశం గురించి, మన కన్న తల్లి గురించి మనం గొప్పగా చెప్తాం, చాలా గొప్పగా మాట్లాడతాం. ఇలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ పూజనీయురాలు. ఇలాంటి మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన సమయంలో కూడా ఒక హిందూ సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ కేడీఆర్ కెల్లా దుర్గారావు అనే ఒక వ్యక్తి కృష్ణ ధర్మరక్షణ అనే పేరు పెట్టుకొని తన సొంత ధర్మరక్షణ చేసుకోవడం కోసం, తన సొంత ఇంటిని చక్కబెట్టుకోవడం కోసం అన్ని విధాలుగా అతను చేస్తున్న పనులన్నీ చేస్తూ మా దగ్గర ఉన్న ఆధారాలన్నిటితో మనం ప్రశ్నిస్తే మమ్మల్ని తిడుతూ, మమ్మల్ని చాలా విధాలుగా నీచంగా మాట్లాడుతూ, పోస్టులు పెడుతూ, సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మహిళా లోకాన్ని అంతటినీ కూడా మహిళలందరినీ కించపరుస్తూ చాలా నీచమైన పదజాలంతో ఆయన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడడం జరిగింది. చాలా బాధపడుతున్నాం మేము. ప్రతి మహిళ కించపరిచే విధంగా మాట్లాడాడు. ఈరోజు లిప్స్టిక్ వేసుకుంటే తప్పట, తయారైతే తప్పట. అంటే లిప్స్టిక్ వేసుకోవడం సౌందర్య సాధకాల్లో మన ఎవరైనా బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది మోపేదం పౌడర్ వేసుకుంటారు. ఇవన్నీ తప్పులా? ఇవి ఆడపిల్లలుగా మన అలంకరణ చేసుకోవడం తప్ప? ఇవన్నీ తప్పులని దాన్ని ఒక బూతు మాట మాట్లాడి, బండ బూతులు మాట్లాడుతూ దాన్ని ఆడవాళ్ళందరినీ కించపరుస్తూ, ముఖ్యంగా మాలాంటి ఈవిడ ట్రాన్స్జెండర్, ఈవిడ మా ధర్మం కోసం వచ్చి పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాల నుండి యువతులను తీసుకువచ్చి ఓయో రూమ్స్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ను కేపీహెచ్బి బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సిఐ కిషన్ కుమార్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజ్ మొండాల్ సహ నిర్వాహకులు అనిత్రా హల్దార్, మిలన్ షి, జ్యోతి మొండాల్ బిల్లులతో కలిసి అదే రాష్ట్రానికి చెందిన 8 మంది యువతులను నగరానికి తీసుకొని వచ్చారు. సర్దార్ పటేల్ నగర్లోని ఓయో బ్యూటిఫుల్ స్టే హోమ్స్లో గదులు అద్దెకు తీసుకొని యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి దాడి చేసి పశ్చిమ బెంగాల్కు చెందిన 8 మంది యువతులను రక్షించి హోంకి తరలించారు. ప్రధాన నిందితుడు రాజ్తో పాటు బిల్లు పరారీలో ఉండగా మిగతా నిర్వాహకులు ఓ వీటిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి 10,450 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు.
బోడుప్పల్ కార్పొరేషన్ ఏర్పడి దాదాపు 3 ఏళ్లు అవుతుందని, అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేటర్ రాసార వెంకటేష్ యాదవ్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొన్ని రోజులుగా రోడ్ల కోసం కౌన్సిల్లో 43 కోట్ల రూపాయలతో టెండర్లు వేసినా 258 వర్కులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు, కమిషనర్కు మొరపెట్టుకున్నా వినిపించుకోవడం లేదని, రోడ్లు సరిగ్గా లేక గుంతల రోడ్డుతో వాహనదారులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకుంటే మార్చి 31న మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, వివిధ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారులు మరి వివిధ కాలనీల్లో ప్యాచ్ వర్కులు, మరి అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి నేటి వరకు 43 కోట్లతో 258 తీర్మానాలు పెండింగ్ ఉండడం జరిగింది. ఇట్టి విషయం పైన మరి ప్రతి కౌన్సిలింగ్లో మరి ప్రశ్నిస్తూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. మరి దీనిపైన మరి లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు కూడా మరి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి స్పందన లేదు. లాస్ట్ 3 తారీఖు 3వ నెలల మాకు 15 రోజులల్లో సమాధానం చెప్పండి, మరి లేదంటే మేము ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, మరి వివిధ కార్యక్రమాలు రూపంలో చేస్తామని చెప్పి లెటర్ ఇచ్చిన, మరి లిఖితపూర్వకంగా కానీ మాటపూర్వకంగా కానీ అధికారులు నిర్లక్ష్యం వలన మరి పనులైతే లేవు, అడిగిన దానికి సమాధానం లేదు. కాబట్టి మరి మా ప్రభుత్వం పేరు ఖరాబ్ అవుతుంది, పార్టీ పేరు ఖరాబ్ అవుతుంది, మరి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. మరి రహదారుల పొంటి మరి కాలనీల్లో మరి వస్తుంటే పోతుంటే యాక్సిడెంట్లు అయి చనిపోవడము, వాళ్ళకి దెబ్బలు తాకడము, దానికి కారణం మేమవుతున్నాము, మా పార్టీ అవుతుంది, మా ప్రభుత్వం అవుతుంది. కాబట్టి మరి 31వ తారీఖు నాడు 10 గంటలకు మరి కార్పొరేషన్ల పెద్దల సహకారంతో, వివిధ కాలనీల అసోసియేషన్లతో, ప్రజా సంఘాలతో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి నిర్ణయించడాన్ని తెలియజేస్తున్నాను. నిర్మల్ పట్టణంలో సోషల్ మీడియాలో ప్రార్థనా స్థలాలు, దేవాలయాలపైన రెచ్చగొట్టే పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నిర్మల్ డీఎస్పీఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్ మాసం పండుగలను పురస్కరించుకొని శ్రీరామనవమి ర్యాలీ ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో విడివిడిగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా శ్రీరామనవమి ర్యాలీ, హనుమాన్ జయంతి ర్యాలీ, రంజాన్ పండుగలను మత సామరస్యంతో స్నేహపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను, వివిధ పోస్టర్లను నమ్మి ఆవేశాలకు లోనై శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని సూచించారు. ప్రెసిడెంట్ మరియు మెంబర్స్ అందరికీ మా యొక్క నమస్కారం. ఇక్కడ ఈ వేదిక ఉన్న టౌన్ సిఐ గారు మరియు మా టౌన్ ఎస్ఐ అండ్ టౌన్ స్టాఫ్ అందరికీ కూడా నమస్తే. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి అడ్వాన్స్ శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఈ ఉత్సవం జరపడానికి, ర్యాలీ జరపడానికి మీరు కొత్తగా ఎన్నుకోబడ్డ శ్రీరామనవమి మెంబర్స్ అందరికీ అభినందనలు. అయితే నిర్మల్ అంటేనే నిర్మలమైనది, ప్రశాంతమైనది. మన నిర్మల్లో ఎప్పుడు ఏ ర్యాలీ చేసినా ఏదైనా జనరల్గా గొడవ ఎప్పుడు జరగలేదు, చాలా తక్కువ. ఒక 2018 తప్ప మిగతా ఎప్పుడు కూడా ర్యాలీలప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎప్పుడు జరగలేదు. అది నిర్మల్ పబ్లిక్ కానీ రెండు బోత్ కమ్యూనిటీస్ ఎంతో కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు అయితే కూడా అక్కడక్కడ సర్జీ పెద్ద మనుషులు సర్జీ చెప్పి దాన్ని క్లియరప్ కాకుండా చేసే తత్వం బోత్ కమ్యూనిటీస్లో ఉన్నది ఇక్కడ.
అయితే మీరు మొట్టమొదటిసారి ఈ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ర్యాలీ తీస్తారు కాబట్టి కొంచెం మీరు చాలా బాధ్యత తీసుకొని మీకు లక్ష్య టీంలు ఉంటాయన్నారు, వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి మీరు ర్యాలీ ఆర్గనైజర్స్ మీరు బాగానే ఉంటారు, ఎలాంటి ఇన్సిడెంట్ జరగదు, ఎలాంటి గొడవలు జరగదు, ప్రశాంతమైన వాతావరణం తీసుకోవాలనే ఉద్దేశం మీకుంటుంది, మాకుంటుంది, అందరికీ ఉంటుంది. కానీ అందులో కూడా వేరే ఎవరైనా అదర్ పర్సన్ కొద్దిగా ఒక్క పర్సన్ ఏదైనా చిన్న తప్పు చేస్తే అది మీకు మాకు అందరికి చెడ్డ పేరు. కాబట్టి ఈ శ్రీరామనవమి ర్యాలీ ప్రశాంతంగా గ్రాండ్గా మొత్తం ఆడంబరంగా మన పండుగ వాతావరణంలో ఆ రోజు ఎట్లాగో శ్రీరామనవమి పండుగ ఉంటుంది కాబట్టి భక్తి పాటలు పెడుతూ భజనలు చేస్తూ శ్రీరామ సంబంధించిన పాటలు మారుమోగుతూ మీకు జోష్ వస్తుంది, మాకు కూడా జోష్ వస్తుంది. శ్రీరామ పాటలు అంటే మనకు కూడా మంచి మన భక్తి వాతావరణంలో మనం తీసుకెళ్లాల్సిందిగా మేము అందరికీ కోరుతున్నాం. వేరే అనవసరం మన సినిమా పాటలు కానీ వేరే అదర్ పాటలు కానీ ఆ రోజు పెట్టద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే శ్రీరాముని ఒక ఆదర్శ పురుషుడు, మన అందరికీ మన దేశానికే ఒక ఆదర్శమైన దేవుడు. కాబట్టి మనం ఆ రోజు ఓన్లీ రామునికి సంబంధించిన పాటలు భక్తి పాటలు పెట్టి భజన మంచి ప్యూర్. అరే ఈ కమిటీ వాళ్ళు ఉత్సవం చేసినంటే ర్యాలీ చేసినంటే ఏం పాటలు పెట్టిండ్రు అని చెప్పి అంత పేరు మీకు రావాలి, మాకు రావాలి. ఇప్పుడు దేవరకొండ టెంపుల్ రథం పోతుంది, ఆ రథం పెట్టేటప్పుడు ఇంత మంచి పాటలు పెడతారంటే వెంకటరమణ శ్రీ వెంకటరమణ పాట పెడతారు, చాలా అద్భుతమైన పాటలు. అదే జరగబుద్ధి కదా, అటువంటి పాటలు మీరు కూడా మంచి భక్తి పాటలు మాత్రమే పెట్టి వేరే అదర్స్ పాటలు ఏమో పెట్టకుండా. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి దొంగ జపం చేసినట్లు ఉందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పార్టీలు మారే రాజకీయాలు నేను చెయ్యలేదు. 2 సార్లు ఓటమి చవిచూసిన కష్టాలు ఎదురైన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తప్ప పార్టీలు మారలేదని అన్నారు. 6 నెలల్లోనే 5 పార్టీలు మారిన చరిత్ర, అవకాశవాద రాజకీయాలు చేసే చరిత్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిది అని ఏలేటి ఆరోపించారు. అధికారం ఉందని తన మీద దొంగ కేసులు పెట్టించిన మున్సిపల్ ఉద్యోగాల్లో ఏం జరిగిందో నిర్మల్ ప్రజలందరికీ తెలుసని అన్నారు. మున్సిపల్ నియామకాల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టించడం కాదు, దమ్ముంటే మంత్రిగా వాస్తవాలను బయట పెట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఏలేటి సవాల్ విసిరారు. ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి గారు నా మీద చేసినటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే నిజంగా నవ్వు వస్తున్నది. 100 ఎలుకలు దీన్ని పిల్లి జపం చేసినట్లు 6 నెలల్లో 5 పార్టీలు మార్చినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రకమైన ఆరోపణలు చేయడం నిజంగా ఇది సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్లో చేరి, వైఎస్ఆర్సీపీ నుంచి బీఎస్పీలో చేరి, బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఎస్పీలో, బీఎస్పీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలు, ఇన్ని పార్టీలు మారినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు నా జీవిత కాలంలో నేను పార్టీ మారినటువంటి వ్యక్తిని నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మారాలనుకుంటే నాకు అడ్డు లేదు. అయినా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కష్టాలున్న కాంగ్రెస్ పార్టీలోనే నేను 9 ఏళ్ళు నేను ఏగుతూ ఉన్నాను తప్ప ఏ రోజు కూడా అలాంటి ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు నువ్వు ఇన్ని పార్టీలు మారి ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నావు. నేను ఈరోజు ఇంకో విషయం కూడా, నువ్వు నా మీద దొంగ కేసులు పెట్టిస్తూ ఉన్నావు. నువ్వు నిజంగా కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ మీద జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ఉద్యోగ నియామకాలు జరిగినటువంటి అవినీతి కానీ, దాని మీద కలెక్టరే స్వయంగా ఈ రిక్రూట్మెంట్ని క్యాన్సిల్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? మీ స్వయంగా మీ కౌన్సిలరే అవినీతి జరిగింది, అందరి దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి బాహటంగా ఆరోపణలు చేసిన మాట వాస్తవం కాదా? కోర్టులో మరి చాలామంది అప్పీల్కి వెళ్ళి కోర్టులో పిల్ ఫైల్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? మరి రిక్రూట్మెంట్ అంతా ఆగిపోయిన మాట వాస్తవం కాదా? డబ్బులు ఇచ్చినటువంటి ఎంతోమంది ఉద్యోగం వస్తే ఆశకి డబ్బులు ఇచ్చి మీ చుట్టూ తిరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నావు. మంత్రిగా 8.5 సంవత్సరాలుగా నువ్వు చేసింది ఈ అభివృద్ధి ఒకసారి ప్రజలకు వివరించాలా? హౌసింగ్ మంత్రిగా మరి ప్రజలకు నువ్వు ఇల్లు ఇవ్వగలిగినవా? సూర్యాపేట ఖమ్మం రోడ్డు సమీపంలో ఇందిరా ఏసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ షణ్ముఖరావు, ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ శంకర్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం టమాటా మార్కెట్ సమీపంలో బిల్లే శ్రీనివాసులు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసులు అనంతపురం టమాటో మార్కెట్లో 2 రోజుల క్రితం వాహనాలకు చలానా కట్టించుకునే టెండర్లు 64 లక్షలకు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులతో చిన్నపాటి గొడవ చోటు చేసుకున్నట్లు తెలిసింది. బిల్లే శ్రీనివాసులు టమాటో మార్కెట్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో విచారణ వేగవంతం చేయాలి. పోలీస్ అధికారులకు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశం.
మహిళా సాధికారతే వైఎస్ఆర్ ప్రభుత్వ లక్ష్యం. ఆసరా కార్యక్రమంలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి కరాటే కళ్యాణి. అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ బట్టబయలు ఛేదించిన కేపీహెచ్బి బాలానగర్ ఎస్ఓటి పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.